హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు మాకు వచ్చి సాటర్డే మార్నింగ్. సో ఈరోజు మాకు ఆన్లైన్లో గ్రాసరీస్ అవి వచ్చినాయి అనమాట. హోమ్ డెలివరీ అయినాయి. సో వాళ్ళే తీసుకొచ్చి మన గుమ్మం ముందు పెట్టేసి ఒక ఫోటో తీసుకొని మనకి ఆ ఫోటో పంపిస్తారు. అండ్ వాళ్ళు ప్రూఫ్ కింద వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. తాలింపు గింజలు ఇవన్నీ కూడా అయిపోయినాయి. అండ్ కరివేపాకు అయితే యూస్ చేసి 2 months అవుతుంది. సో అవన్నీ కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నాం అనమాట. గ్రాసరీస్ ఇలాంటివి అండ్ అలాగే వెజిటబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ కూడా తెప్పించుకున్నాము. అండ్ ఇవన్నీ చూసినాక అండ్ ఈ బిల్లు చూసినాక అయితే షాక్ అయ్యాను నేనైతే. చాలా పెద్ద బిల్లు ఉంది. అండ్ గ్రాసరీస్ అయితే పెద్దగా ఏం కనిపించలేదు. బిల్ అయితే మాత్రం చాలా పెద్ద బిల్లు. దగ్గరికి $400 అనమాట కాస్ట్ పడింది. సో 30,000 రూపీస్ గ్రాసరీస్ ఇవి. చూస్తే కొన్నే ఉన్నాయి ఇక్కడ, కానీ అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ వీటన్నిటిని కూడా సర్దేద్దాం, మొత్తం కంటైనర్లకి ఫిల్ చేద్దాం అని చెప్పి కూర్చున్నాను ఇక్కడ. బట్ ఇక్కడ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో చూపిద్దాం అన్న ఉద్దేశంతో మళ్ళీ నేను నా కెమెరాని సెట్ చేసుకొని అండ్ ఈ గ్రాసరీస్ని ఇవన్నీ సార్ట్ చేసుకోవటం వ్లాగ్లో పెడదాం అనుకుంటున్నాను. అండ్ అలాగే మేమేమేం గ్రాసరీస్ తెప్పించుకున్నాము అండ్ అలాగే గ్రాసరీస్ ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటాయో చెప్దాం అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బోర్ కొడితే స్కిప్ చేసేయండి. సో ఏమేమి ఆన్లైన్లో మేము ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నామో చూపిస్తాను. సో వెజిటబుల్స్ ఉన్నాయి అండ్ గ్రీన్ లీఫ్ ఉన్నాయి. ఇంకా సో వీటన్నిటి ప్రైజెస్తో పాటు ఈరోజు మీ అందరికీ యుఎస్లో మన ఇండియన్ గ్రాసరీస్ నిత్యావసరమైన వస్తువులు ఎంత కాస్ట్ ఉన్నాయో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 kg 800 grams అండ్ 1 kg 800 grams. సో వీటి కాస్ట్ $77 అండ్ ఇండియన్ కరెన్సీలో వచ్చి 525 రూపీస్ పడింది. సో ఇది గుర్తాల్. నెక్స్ట్ వచ్చి రాగి ఫ్లోర్ ప్యాకెట్స్లో ఇట్లా వస్తుంది. సో దీని వెయిట్ వచ్చి 900 grams అండ్ ప్రైస్ వచ్చి ఇది $4, 300 రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో. సో ఇలాంటి రాగి ఫ్లోర్ 2 తీసుకున్నాము. చిల్లీ పౌడర్ ఇక్కడ ఇట్లా బ్రాండ్ నేమ్స్ అన్నీ ఎక్కువ దీప అనే ఉంటాయి. అన్నీ దీప, ఉడిపి ఇలా ఉంటాయి అనమాట బ్రాండ్స్. సో ఇట్లా ఉంటాయి ప్యాకెట్స్. ఇది వచ్చి 800 grams, $6 పడింది, అంటే 450 రూపీస్. వచ్చి పెసరపప్పు, ఇది వచ్చి 900 grams, దీని కాస్ట్ 300 అనమాట రూపీస్ ఇండియన్ కరెన్సీలో. అండ్ డాలర్స్లో వచ్చి మూంగ్ హోల్ వచ్చి $4, కాస్ట్ వచ్చి 300 రూపీస్. ఇది రా పీనట్ 4LB అంటే 1 kg 800 grams. సో దీని ప్రైస్ వచ్చి $10 పడింది అండ్ మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 750 రూపీస్. సో ఇలాంటివి 2 తీసుకున్నాము. టర్మరిక్ పౌడర్, సో ఈ టర్మరిక్ పౌడర్ కూడా 2 తీసుకున్నాము. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి 200 grams,
187 రూపీస్ పడింది. సో 187 అండ్ 187. నెక్స్ట్ కొరియాండర్ సీడ్స్, ఇవి 400 గ్రామ్స్. దీని ప్రైస్ వచ్చి $5. ఇండియన్ కరెన్సీలో వచ్చి 375 రూపీస్ అనమాట. సో గరం మసాలా దినుసులు, బిర్యానీ దినుసులు, సో ఇవన్నీ కలిపి ఉన్నాయి దీంట్లో. అండ్ దీని వెయిట్ వచ్చి 200 గ్రామ్స్. ప్రైస్ వచ్చి $5. ఇది 300 రూపీస్ అనమాట. సో ఇలాంటివి 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. సో ఇది నెక్స్ట్ వచ్చి గ్రీన్ కార్డమన్. సో దీని నెట్ వెయిట్ వచ్చి 200 గ్రామ్స్ అండ్ దీని వాల్యూ వచ్చి $18. మన ఇండియన్ కరెన్సీలో దీని ప్రైస్ 1350 రూపీస్. సో ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బే లీఫ్, సో ఇది వచ్చి $2 పడింది అండ్ దీని ప్రైస్ వచ్చి 150 రూపీస్. ఇది ఎండు కొబ్బరి, ఇది వచ్చి 450 గ్రామ్స్ అండ్ దీని ప్రైస్ వచ్చి $4. మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 300 రూపీస్. అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఏంటంటే ఇవే ఆర్గానిక్ క్లోవ్స్. దీని నెట్ వెయిట్ కూడా 99 గ్రామ్సే. సో దీని ప్రైస్ వచ్చి $10 పడింది, 750 రూపీస్. వచ్చి క్యూమిన్ సీడ్స్, జీలకర్ర. సో దీని నెట్ వెయిట్ వచ్చి 4 LB అంటే 1800 గ్రామ్స్. సో దీని కాస్ట్ వచ్చి $15 పడింది అండ్ ఇది 1125 రూపీస్. సో ఇది కూడా ఎక్కువే పడింది ఈసారి. నెక్స్ట్ వచ్చి యానీ స్టార్. ఇది వచ్చి బిర్యానీ దినుసుల్లో యూస్ చేస్తాం కదా, జాజి పువ్వు. సో ఇది 200 గ్రామ్స్. 200 గ్రామ్స్ వచ్చి $5 పడింది. మన ఇండియన్ కరెన్సీలో దీని ప్రైస్ వచ్చి 375 రూపీస్. ఇలాంటివి ఒక 2 తీసుకున్నాము. వచ్చి 200 గ్రామ్స్ మస్టర్డ్ సీడ్స్, $3 పడింది. మన ఇండియన్ కరెన్సీలో 225 రూపీస్. సో ఇలాంటివి మస్టర్డ్ సీడ్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. సో ఇది వచ్చి తాజ్ మహల్ టీ ప్యాకెట్, ఇది 900 గ్రామ్స్. ఇది $11 పడింది. మన ఇండియన్ కరెన్సీలో దీని ప్రైస్ వచ్చి 825 రూపీస్. సో ఇదొకటి. నట్మగ్, జాజికాయ. సో దీని కాస్ట్ వచ్చి, దీని వెయిట్ వచ్చి 100 గ్రామ్సే బట్ కాస్ట్ వచ్చి $12. సో మన ఇండియన్ కరెన్సీలో ఇది వచ్చి 900 రూపీస్. సో చాలా ఎక్స్పెన్సివ్ ఇవైతే. సో ఇలాంటివి 2 తీసుకు. చింతపండు, సో ఇది 1 kg అనమాట. సో 1 kg వచ్చి టామరిన్ $7 పడింది, 528 రూపీస్. సో 1 kg చింతపండు 528 రూపాయలు పడింది. సో ఇలాంటివి 2 తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి ఘీ, ఇది వచ్చి 500 ml. దీని కాస్ట్ వచ్చి $10 పడింది. సో 750 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. బఠానీలు, సో ఇవి వచ్చి 400 గ్రామ్స్. 400 గ్రామ్స్ వచ్చి $3 పడింది. ఇండియన్ కరెన్సీలో వచ్చి 226 రూపీస్. సో ఇలాంటి బఠానీలు అండ్ ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో అలాంటివి 2 తీసుకున్నాము. మినపగుళ్ళు, సో ఇది వచ్చి 1 kg 800 గ్రామ్స్ అండ్ దీని ప్రైస్ వచ్చి $8 పడింది. సో ఇండియన్ కరెన్సీలో వచ్చి 604 రూపీస్. ఈ రసం ప్యాకెట్ ప్రియా వాళ్ళది. సో రసం పౌడర్ అండ్ అలాగే సాంబార్ పౌడర్. సో ఇవి కూడా ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి $2 పడింది. ఇండియన్ కరెన్సీలో వచ్చి 151 రూపీస్. మీట్ మసాలా అండ్ అలాగే బిర్యానీ మసాలా. సో ఇవి కూడా ఈచ్ ప్యాకెట్ వచ్చి $2 పడింది. రైస్ ఫ్లోరు, దీని ప్రైస్ వచ్చి, దీని నెట్ వెయిట్ వచ్చి 3.6 kg. ఇది వచ్చి $8 పడింది. సో మన ఇండియన్ కరెన్సీలో 604 రూపీస్. ఇదొకటి. క్యాష్యూ, జీడిపప్పు, సో ఇవి వచ్చి $6 అండ్ ఇండియన్ కరెన్సీలో వచ్చి దీని ప్రైస్ 453 రూపీస్. సో ఇదొకటి. మసాలా, సో ఇది కూడా $2 అండ్ ఎగ్ కర్రీ మసాలా, ఇది కూడా $2. బ్లాక్ కార్డమన్, సో ఇది 100 గ్రామ్స్ అండ్ దీని ప్రైస్ వచ్చి $8, 525 రూపీస్. దీని నెట్ వెయిట్ వచ్చి 400 గ్రామ్స్, ప్రైస్ వచ్చి 450 రూపీస్. అండ్ ఇది వచ్చి కూడా బిర్యానీ దినుసుల్లో యూస్ చేసేదే అండ్ దీని పేరు మేక్ హోల్ అంట. అండ్ దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు.
అండ్ ఇది వచ్చి 200 గ్రామ్స్ ప్యాకెట్. సో దీని ప్రైస్ వచ్చి 750 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చి హోల్ రైజిన్. సో దీని నెట్ వెయిట్ వచ్చి 310 గ్రామ్స్. అండ్ దీని కాస్ట్ వచ్చి $10, 750 రూపీస్. వేయించిన శనగపప్పు ఇది 900 గ్రామ్స్. అండ్ దీని ప్రైస్ వచ్చి $7. సో మనకి 525 రూపీస్. మెంతులు, సో ఇవి 200 గ్రామ్స్. వీటి కాస్ట్ వచ్చి 525 రూపీస్. నెక్స్ట్ వచ్చి అటుకులు పోహా 1 kg 800 గ్రామ్స్. అండ్ వీటి కాస్ట్ వచ్చి $10, మరి వచ్చి 750 రూపీస్. సో అటుకుల ప్యాకెట్ మేము ఇట్లా తీసుకుంటాము. నెక్స్ట్ ప్రియా మ్యాంగో పిక్కల్, సో ఇది $2. ఇంతవరకు అయితే ఇవన్నీ అయితే కిచెన్ పర్పస్కి అండ్ మనం డైలీ యూస్ చేసుకోవడానికి అనమాట. ఇట్లాగా పప్పు, ఉప్పు ఇట్లాంటివన్నీ ఇవి. అండ్ నెక్స్ట్ వెజిటబుల్స్ ఉన్నాయి, అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. సో అవి ఎలా ఉంటాయో చూపిస్తాను. అంటే ఈ కరోనా వల్ల అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవన్నీ ఆగిపోయినాయి కదా, సో దానివల్ల అన్నిటికీ కూడా ప్రైజెస్ పెరిగినాయి. సో చాలా హై ప్రైస్ వచ్చినాయి. కరివేపాకు కూడా చాలా కాస్ట్ ఉంది. ఒక చిన్న ప్యాకెట్లో వస్తాయి 4 రెమ్మలు, అవి వచ్చి $4 పడుతుంది. సో అది ఎప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ ఇప్పుడైతే అసలు అది కూడా దొరకట్లేదు. సో అది లేదు. అండ్ గ్రాసరీస్ అయితే ఇవి. అండ్ వెజిటబుల్స్ ఇక్కడ ఉన్నాయి. సో అవన్నీ కూడా చూపిస్తాను విత్ ప్రైజెస్తో. ఆనియన్స్, ఈ రెడ్ ఆనియన్స్ వచ్చి 1.5 kg ప్యాకెట్ అనమాట. సో వీటి ప్రైస్ వచ్చి $4 పడింది, 300 రూపీస్ 1.5 kg ఆనియన్స్. అండ్ ఇవి కూడా అంతే 1.5 kgs. సో ఒక్కొక్కటి 300 రూపీస్ బ్యాగ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చి క్యాలీఫ్లవర్. సో ఒక్కొక్క క్యాలీఫ్లవర్ వచ్చి $4 పడింది. సో 300 రూపీస్ అనమాట ఒక్కొక్క ఫ్లవర్. సో ఇలాంటివి 2 తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి ములక్కాయలు డ్రమ్ స్టిక్స్, ఇవి ఓన్లీ 6 ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ వచ్చి మొత్తం $7 పడింది. మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 525 రూపీస్. సో మన ఇండియాలో కొంచెం చాలా తక్కువకి వస్తాయి అనుకుంటా కదా ఇవి, బట్ ఇక్కడైతే కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవి సీజన్లోనే దొరుకుతాయి, అన్ని సీజన్స్లో దొరకవు, కొన్ని సీజన్స్లోనే దొరుకుతాయి. ఈ టమాటోస్ వచ్చి 525 రూపీస్. అండ్ వీటి నెట్ వెయిట్ వచ్చి 1.5 kg $7 పడింది. అండ్ ఇండియన్ కరెన్సీలో వచ్చి 525 రూపీస్. సో వచ్చి బ్రింజాల్, మన ఇండియన్ ఎగ్ ప్లాంట్ ఇది. అండ్ దీని వెయిట్ వచ్చి 1.5 kg. అండ్ ఇది వచ్చి $5. సో మన ఇండియన్ కరెన్సీ 375 రూపీస్. సో ఇండియన్ ఎగ్ ప్లాంట్. కోకోనట్ వచ్చి $4, 100 రూపీస్ వరకు పడుతుంది. సో ఇలాంటివి 2 తీసుకున్నాము. సో బాగున్నాయి, వాటర్ చాలా ఉన్నాయి. గోరుచిక్కుళ్ళు, సో ఇవి కూడా 1.5 kg ఉంది. అండ్ ఇవి వచ్చి $7, 525 రూపీస్. నెక్స్ట్ వచ్చి దోసకాయ, సో ఇది కూడా అంతే 1.5 kg ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చి $6 వచ్చి 450 రూపీస్. సో ఇవి దోసకాయలు. లేడీస్ ఫింగర్, సో $7 పడింది. అండ్ దీని నెట్ వెయిట్ కూడా 1.5 kg $7. అండ్ మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 525 రూపీస్. చాలా కాస్ట్ ఉంటాయి. సో మనకి ఈ లేడీస్ ఫింగర్ కాస్ట్కి చికెన్ వస్తుంది. చికెన్ కేజీ కాస్ట్ అండ్ అలాగే ఈ లేడీస్ ఫింగర్ కాస్ట్ కూడా సేమ్ ఒకటే అనమాట. అలా ఉంటాయి, బట్ 7 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇవి కూడా $7 పడింది. మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 525 రూపీస్. సో ఇవి బీరకాయలు. అండ్ ఒక్కోసారి బాగుంటాయి, ఒక్కొక్కసారి బాగోవు, ఒక్కోసారి చేదు ఉంటాయి. సో ఈ బీరకాయలు అయితే రెగ్యులర్గా దొరుకుతాయి, ఏ సీజన్లో అయినా ఉంటాయి ఇక్కడ. సో ఎప్పుడు కావాలన్నా తెచ్చుకుంటాము. ఇవి $5 పడింది. 5 అంటే 375 రూపీస్ అనమాట. సో ఇవి థాయ్ చిల్లీ. నెక్స్ట్ వచ్చి కాకరకాయలు. సో ఇవి కూడా కాస్ట్ ఉంటాయి ఇక్కడ. వీటి ప్రైస్ కూడా వచ్చి $7, 525 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో కాకరకాయలు. మేతి లీవ్స్, మెంతికూర. సో మన ఇండియాలో మెంతికూర అంటే చాలా చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మెంతికూర ఇట్లా ఉంటుంది. సో ఇది ఒక్కొక్క బంచ్ వచ్చి $250. ఇవి 4 తీసుకున్నాము.
4 మేతి లీవ్స్. వీటి మొత్తం కాస్ట్ వచ్చి $10 పడింది. సో మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 750 రూపీస్. సో ఇవి లీవ్స్, పుదీనాకు. సో ఇవి ఒక్కొక్క బంచ్ వచ్చి $2 పడింది, 150 రూపీస్. సో ఇలాంటివి 2 తీసుకున్నాము. తోటకూర, ఈ తోటకూర కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి $5 ఒక్కొక్క బంచ్. సో 2 తీసుకున్నాము. సో $10 అంటే మన ఇండియన్ కరెన్సీలో 750 రూపీస్. సో తోటకూర కూడా సీజన్లోనే దొరుకుతుంది, రెగ్యులర్గా దొరకదు, అప్పుడప్పుడే దొరుకుతుంది. పాలకూర, మెంతికూర అయితే ఎప్పుడూ దొరుకుతాయి. అండ్ ఈ తోటకూర అండ్ గోంగూర ఇవైతే కొన్ని సీజన్స్లోనే దొరుకుతాయి, అది సమ్మర్లో దొరుకుతాయి. సో ఇక్కడ మాకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సీజన్లోనే ఇవి కొంచెం కనిపిస్తుంటాయి. అండ్ గోంగూర అయితే ఇంకా రాలేదు, అది కూడా వస్తుంది ఈ మంత్ ఎండింగ్కి అట్లాగా. ఇవి మా గ్రాసరీస్ అన్నీ చూసారు కదా. సో వీటి కాస్ట్ వచ్చి మొత్తం కలిపి మాకు $400 పడింది. సో మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 30,000 రూపీస్ గ్రాసరీస్ ఇవి. అండ్ ఇవి జస్ట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియన్ గ్రాసరీస్ నుంచే. అండ్ మిల్క్, కర్డ్ ఇలాంటివన్నీ అయితే మేము కాస్కోలో తెప్పించుకుంటాము ఎప్పుడు. సో అవి కూడా వస్తాయి ఆన్లైన్లో. అవి చూసారు కదా ఇక్కడ యూఎస్లో వెజిటబుల్స్ రేట్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. థ్యాంక్ యూ. బై బాయ్.